మీరు మల్లెపూలతో ఎప్పుడన్నా ఇలా చేశారా? కనీసం చూసారా? లేదు అంటే ఎప్పుడన్నా విన్నారా? ముందుగా మనమైతే మల్లెపూలని తీసుకొని వాటికున్న కాడలన్నిటిని తీసేసి మనకి పూలు మాత్రమే తీసుకోవాలి. మనకి ఒక గుప్పెడు పూలైతే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలోకి బాగా చల్లటి కూలింగ్ వాటర్‌ని తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న ఈ మల్లెపూలన్నిటిని కూడా వేసేసుకొని దీంట్లోనే పచ్చకర్పూరము అలాగే కొంచెం జవాది పౌడర్ కూడా వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇప్పటికి మీకు అర్థమైందా నేనేం చేస్తున్నానో? ఇక్కడ మనము రూమ్ ఫ్రెషనర్‌ని చేస్తున్నాము. కూలింగ్ వాటర్ ఎందుకు తీసుకున్నాము అంటే పావుగంట సేపు పూలన్నీ పాడైపోకుండా ఫ్రెష్‌గా ఉండి వాటిలో ఉన్న స్మెల్ అంతా కూడా వాటర్‌లోకి వచ్చేస్తుంది. ఒక పావుగంటకి కలర్ ఇట్లా చేంజ్ అయిపోతుంది. పూలన్నిటిని తీసేసి ఈ వాటర్‌ని మటుకు మనం ఏదైనా స్ప్రే బాటిల్‌లోకి ఏసేసుకొని ఇప్పుడు మనము దీన్ని రూమ్ ఫ్రెషనర్‌గా ఉపయోగించొచ్చు. ఇది ప్రతిరోజు మనం ఇల్లు తుడిచిన తర్వాత జస్ట్ ఇట్లాంటి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కర్టన్స్ ఇట్లాగా దివాన్ కాట్ సోఫా మీద ఇలాంటి వాటి మీద స్ప్రే చేసాము అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మీరు ఎటువంటి స్ప్రేస్ యూజ్ చేసినా కానీ మీకు నచ్చదు. ఇది అంత మంచి సువాసన వస్తూ ఉంటుంది. మీకు నచ్చితే ఇప్పటి వాళ్ళకి షేర్ చేయండి.